హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియో సిరీస్ ద్వారా నేను కంప్లీట్ ప్రైస్ యాక్షన్ గురించి, టెక్నికల్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అయితే ఈ వీడియోలో ఎపిసోడ్ 1 స్పెషల్గా మనం క్యాండిల్స్టిక్ రివర్సల్ ప్యాటర్న్స్ గురించి నేర్చుకోబోతున్నాం. అయితే మీరు ఎప్పుడైనా మార్కెట్ పడిపోతుంది కదా అని సెల్ చేస్తే జస్ట్ మీరు సెల్ చేసిన తర్వాత కొంచెం పడిపోయి మళ్ళీ రివర్స్ అయ్యి మార్కెట్ క్లియర్గా పెరగడం అనేది జరిగిందా? లేదా ఏదైనా పర్టికులర్ స్టాక్ పెరుగుతుంది కదా అని చెప్పి మీరు బై చేస్తే ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి రివర్స్ అయ్యి స్టాక్ ప్రైస్ పడిపోతూ ఉందా? ఒకవేళ మీకు గనక అలా జరుగుతుంటే ఎగ్జాక్ట్గా మార్కెట్ డైరెక్షన్ ఎక్కడైతే రివర్స్ అవుతుందో అక్కడే మీరు ట్రేడ్ చేస్తున్నట్టు. మరి ఆ రివర్సల్స్ ని ఎలా తెలుసుకోవాలి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, అండ్ వాటిని యూజ్ చేస్తూ మనీ ఎలా ఎర్న్ చేయాలి అనేది మనం ఈ వీడియోస్ లో నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం క్యాండిల్స్టిక్ అనాలిసిస్ గురించి రకరకాల పాయింట్స్ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఇందులో డిస్కస్ చేసుకునే పాయింట్స్ చాలా చిన్నగా ఉన్నా కూడా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటాయి. సో అందుకోసమని ఒక నోట్స్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయండి. అయితే ఇప్పటికే చాలా మందికి రివర్సల్ ప్యాటర్న్స్ లైక్ హ్యామర్, ఇన్వర్టెడ్ హ్యామర్, హ్యాంగింగ్ మ్యాన్, షూటింగ్ స్టార్ ఈ 4 ప్యాటర్న్స్ గురించి తెలిసే ఉంటుంది. కాకపోతే నేను డామ్ షూర్ గా చెప్పగలను, మీరు ఇప్పటిదాకా నేర్చుకున్న మెథడ్ ఏదైతే ఉందో అది రాంగ్ మెథడ్. మరి రైట్ మెథడ్ ఏంటి, అండ్ అలాగే దాని వెనకాల ఉన్న సైకాలజీ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఎప్పుడైనా సరే మనం మార్కెట్ లో ట్రేడ్ చేస్తున్నప్పుడు లేదా ఒక క్యాండిల్స్టిక్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు మనం సైకలాజికల్ గా ఆలోచించాలి. ఆ వెనకాల ఉన్న సైకాలజీ ఆలోచిస్తేనే అలాంటప్పుడే మనం రైట్ ట్రేడ్స్ తీసుకోగలుగుతాం. అందుకని ముందుగా మనం రివర్సల్ ప్యాటర్న్స్ యొక్క సైకాలజీని అబ్జర్వ్ చేద్దాం. స్టాక్ మార్కెట్ లో మనం క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ని ఫాలో అవుతూ ట్రేడ్ చేస్తాం కదా, అలాగే మనం ఒక కార్ ని ఫాలో చేస్తున్నాం అని అనుకుందాం. ఆ కారు ఎటు వెళ్తే అటువైపు వెళ్తే మనకు మనీ వస్తుంది. కానీ కొన్నిసార్లు ఎప్పుడైతే మన ముందు కార్ వాళ్ళు బ్రేక్ అప్లై చేస్తారో అలాంటప్పుడు మనకు ఒక ఇండికేటర్ లాగా వెనకాల ఒక రెడ్ కలర్ లైట్ అనేది వెలుగుతుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ముందు కారు బ్రేక్ వేసింది, ఆ రెడ్ కలర్ లైట్ పడింది. అలాంటప్పుడు మనం ఏమనుకోవాలి? సో ఇక్కడ మనం 3 విధాలుగా ఆలోచించవచ్చు. ఒకటి, కారు స్లో అవుతుంది అని అనుకోవచ్చు, లేదా కార్ పూర్తిగా స్టాప్ అవుతుంది అని అనుకోవచ్చు, లేదా కార్ స్టాప్ అయ్యి యూటర్న్ తీసుకుంటుంది అని అనుకోవచ్చు. సో ఇలా ఎప్పుడైతే ఒక బ్రేక్ పడుతుందో అలాంటప్పుడు అది స్లో అవ్వడానికి లేదా స్టాప్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి కదా. కానీ మార్కెట్ లో ఎప్పుడైతే మనం రివర్సల్ ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేస్తామో ఇమ్మీడియట్ గా మనం అక్కడ రివర్స్ అవుతుంది అని అనుకుంటాము, దాన్ని బట్టి ట్రేడ్ చేస్తూ ఉంటాం. కానీ యాక్చువల్గా ఎప్పుడైతే కార్ బ్రేక్ పడినప్పుడు అది స్లో అవ్వడానికి లేదా స్టాప్ చేయడానికి పాసిబిలిటీ ఉందో, అలాగే ఎప్పుడైతే మనకు ఒక రివర్సల్ సిగ్నల్ కనబడుతుందో అలాంటప్పుడు ఆ ట్రెండ్ అనేది స్లో అవుతుంది, లేదా కొన్నిసార్లు మాత్రమే రివర్స్ అవుతుంది. సో ఎప్పుడు మనకి స్లో అవుతుంది ట్రెండ్, ఎప్పుడు రివర్స్ అవుతుంది అనే డిఫరెన్స్ మనకి తెలియకపోవడం వల్ల మనం మనీ లూజ్ అవుతూ ఉంటాం. అయితే రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ లో మనం ఫస్ట్ నేర్చుకోబోయే ప్యాటర్న్ వచ్చేసి హ్యామర్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. సో మనకి హ్యామర్ యొక్క షేప్ తెలుసు కదా, అలాగా మనకి హ్యామర్ ప్యాటర్న్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో అలాంటప్పుడు స్టాక్ ప్రైజెస్ అనేవి రివర్స్ అవుతాయి అని చెప్తూ ఉంటారు. కానీ రివర్స్ అవుతాయి అన్నప్పుడు కంప్లీట్ రివర్స్ ఆలోచించకండి. ఒకటి స్లో డౌన్ ఆలోచించండి, రెండోది రివర్స్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఆలోచించండి. అండ్ ఈ హ్యామర్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ లో మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ అండ్ రెండోది బుల్లిష్ హ్యామర్ ప్యాటర్న్. అయితే మనకి ఏ హ్యామర్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ గా స్టాక్ ప్రైజెస్ రివర్స్ అవుతాయి అనేది మనం కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ తో డిఫైన్ చేసుకుంటాం. సో వాటిల్లో ఫస్ట్ రూల్ ఏంటి అంటే, మనం యూజువల్గా ఒక క్యాండిల్స్టిక్ డ్రా చేసినప్పుడు ఈ రెక్టాంగిల్ షేప్ని క్యాండిల్ బాడీ అంటాం కదా. యూజువల్గా ఈ క్యాండిల్ బాడీ అనేది ఎక్స్ లెంత్ ఉందనుకోండి, అలాంటప్పుడు ఈ స్టిక్ లెంత్ ఏదైతే ఉందో అది మనకి 2x లేదా అంతకంటే ఎక్కువ 3x 4x అలా ఉండాలన్నమాట. అలా లేకపోతే ఇది హ్యామర్ కాదు. సో ఇది వన్ ఆఫ్ ది చాలా ఇంపార్టెంట్ రూల్, చాలా మంది మర్చిపోతూ ఉండే రూల్. సో మన హ్యామర్ రూల్స్ లో ఫస్ట్ రూల్ ఏంటి, క్యాండిల్ బాడీ ఏదైతే ఉందో దానికంటే స్టిక్ లెంత్ ఏదైతే ఉందో అది 2x కానీ 3x కానీ 4x కానీ అలా ఎక్కువగా ఉండాలి. అప్పుడే మనం దాన్ని హ్యామర్ అనుకుంటాం. అండ్ అలాగే పైన మనం అబ్జర్వ్ చేస్తే పైన స్టిక్ ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కూడా చాలా చిన్న స్టిక్ ఉండాలి, వెరీ లిటిల్, లేదా అప్పర్ షాడో లేదా అప్పర్ స్టిక్ ఏదైతే ఉందో అది ఉండకుండా ఉంటేనే అలాంటప్పుడే మనం హ్యామర్ అనుకుంటాం. సో ఈ 2 రూల్స్ మనకి హ్యామర్ ఫార్మేషన్ లో మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్. అయితే మనం 2 టైప్స్ ఆఫ్ హ్యామర్ ప్యాటర్న్స్ అనుకున్నాం కదా, అందులో ఇప్పుడు హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ స్టిక్ గురించి నేర్చుకుందాం. యూజువల్ గా హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ని మనం ఎప్పుడు ట్రేడ్ చేయాలి అంటే, స్టాక్ ప్రైజెస్ మనకి పెరుగుతూ వెళ్తాయి కదా. సో ఇలా అప్ ట్రెండ్ ఉన్నప్పుడు ఎక్కడైతే మనకి హ్యాంగింగ్ మ్యాన్, ఇక్కడ మనం షేప్ చూడండి, మనకి ఇందాక స్లైడ్ లో మనం నేర్చుకున్న ఈ క్యాండిల్ బాడీ ఒకవేళ ఎక్స్ ఉంటే ఇది 2x కంటే ఎక్కువ ఉండాలి. క్లియర్ గా మనకి ఎక్కువ కనపడుతుంది కదా, కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక హ్యామర్ అవుతుంది మనకి. అయితే జనరల్ గా ఒక మనిషి స్టెప్స్ ఎక్కుతూ ఉన్నాడు, పైన టాప్ కి రీచ్ అయిన తర్వాత
పడిపోబోతూ ఇలా హ్యాంగ్ అయ్యాడు అని అనుకోండి. అలాంటప్పుడు మనకి ఎలా ఉంటుంది, ఇక్కడ పైన ఒక హెడ్ ఇలా ఉండి కింద బాడీ అంతా ఉంటుంది కదా. సో ఇలా పైకి వెళ్ళిన తర్వాత హ్యాంగ్ అవుతున్నారు కాబట్టి హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ అంటాం దీన్ని. అండ్ యూజువల్ గా ఎప్పుడైతే హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ వస్తుందో అలాంటప్పుడు ఇక్కడ నుంచి పడిపోతారు అన్న ఉద్దేశం ఉంటుంది. కానీ ప్రతిసారి పడిపోతుందా అంటే పడదు. మరి ఎప్పుడు పడుతుంది లేదా ఎప్పుడు పడదు అనేది మనం ఎలా డిసైడ్ అవుతాము? దానికోసం మళ్ళీ కొన్ని స్పెషల్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి మనకి ట్రెండ్ అనేది అప్ ఉంది అండ్ ఇలా పైన ఒక హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ వచ్చింది. అయితే ఇక్కడ ఇమేజ్ లో మనకి స్టిక్ 2x లేదు, బట్ ఫర్ ఎగ్జాంపుల్ 2x ఉంది అని అనుకుందాం. ఇంత పెద్ద స్టిక్ ఉంది అని అనుకుంటే అలాంటప్పుడు నెక్స్ట్ క్యాండిల్ అనేది రెడ్ కలర్ క్యాండిల్ వస్తే కన్ఫర్మేషన్ క్యాండిల్ అవుతుంది. ఇలాంటి కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చిన తర్వాతే మనం యూజువల్ గా సెల్ చేస్తూ ఉండాలి. లేకపోతే కొన్నిసార్లు ఇది జస్ట్ స్టాపింగ్ ఫేజ్, కొంచెం సేపు ఇక్కడ ఆగడానికి అండ్ అలాగే ఆగి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడానికి స్టాపింగ్ ఫేజ్ అయ్యి మళ్ళీ పెరగవచ్చు. అందుకోసమని నెక్స్ట్ కన్ఫర్మేషన్ మనకి రెడ్ కలర్ క్యాండిల్ వస్తేనే మనం ట్రేడ్ చేయాలి. అండ్ ఈ రూల్ ని మనం ఇంకా స్పెసిఫిక్ గా డిస్కస్ చేయాలి అని అంటే ఫస్ట్ మనం ఏదైనా ఒక హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయడానికి ఫస్ట్ అప్ ట్రెండ్ లో ఉండాలి మనకి మార్కెట్. సో ఫస్ట్ రూల్ ఏంటంటే అప్ ట్రెండ్ లో ఉండాలి. తర్వాత నిన్నటి రోజు కంటే ఈ రోజు క్యాండిల్ అనేది మనకి ఒక గ్యాప్ అప్ ఇవ్వాలి. అయితే ఇది యాక్చువల్ గా అంత ఇంపార్టెంట్ రూల్ ఏం కాదు, బట్ సమ్హౌ గ్యాప్ అప్ ఇచ్చింది అంటే ఇంకా పర్ఫెక్ట్ అవుతుంది అనమాట. గ్యాప్ అప్ ఇచ్చింది బట్ ఇంకా పైకి వెళ్ళలేకపోతుంది కాబట్టి రివర్స్ అవుతుంది అని అనుకుంటాం. ఇన్ కేస్ సెకండ్ రూల్లో గ్యాప్ అప్ ఇచ్చింది అని అనుకుందాం, అంటే ముందు రోజు కంటే ఇక్కడ మనకి ఫామ్ అయిన హ్యామర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది ఒక హ్యాంగింగ్ మ్యాన్ లాగా పైకి వెళ్ళి ఫామ్ అయింది. తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే హ్యామర్ రూల్లో ఇంకొకటి ఏంటి, మనకి ఈ బాడీ ఏదైతే ఉందో బాడీ కంటే ఈ కింద ఉన్న షాడో లేదా విక్ ఏదైతే ఉందో అది డబుల్ కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉండాలి. సో థర్డ్ రూల్ కూడా మనకి సాటిస్ఫై అయింది అని అనుకుందాం. అండ్ ఫోర్త్ రూల్లో మనం ఈ క్యాండిల్ యొక్క కలర్ రెడ్ ఉండాలి, గ్రీన్ ఉండాలి అని రూల్ ఏం లేదు. మనకి ఏ కలర్ అయినా ఉండొచ్చు, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ చాలా మంది బై మిస్టేక్ ఏంటంటే హ్యాంగింగ్ మ్యాన్ అంటే రెడ్ కలర్ వస్తేనే హ్యాంగింగ్ మ్యాన్ అని అనుకుంటూ ఉంటారు. మనకి హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ కి గ్రీన్ రావచ్చు, రెడ్ రావచ్చు, నో ప్రాబ్లం. బట్ ఒకవేళ రెడ్ కలర్ వస్తే కొంచెం మనం స్ట్రాంగ్ ఇండికేషన్ అని అనుకోవచ్చు, అంతవరకు మాత్రమే. కానీ హ్యాంగింగ్ మ్యాన్ గ్రీన్ రావచ్చు లేదా రెడ్ రావచ్చు. అండ్ ఫైనల్ గా ఒకవేళ ఇలా మనకు ఒక హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఓపెన్ అనేది ఈ హ్యాంగింగ్ మ్యాన్ యొక్క లో కంటే కింద గనక ఓపెన్ అయింది అని అంటే అలాంటప్పుడు ఈ స్టాక్ ప్రైజెస్ కంటిన్యూస్ గా పడిపోతాయి అని చెప్పి మనం అనుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి ఒక రివర్సల్ రాబోతుంది అని చెప్పి మనం సెల్లింగ్ లోకి వెళ్ళొచ్చు, లేదా మనకి ఏదైనా ఎగ్జిస్టింగ్ పొజిషన్ ఉంది అని అంటే అందులో నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. సో కన్ఫర్మేషన్ క్యాండిల్ మనకి ఇక్కడ నుంచి అంతకు ముందున్న అప్ ట్రెండ్ అనేది రివర్స్ అవ్వబోతుంది అనే క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది అంటే మనకి కన్ఫర్మేషన్ వస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో సింపుల్ గా రూల్స్ ని మళ్ళీ ఒకసారి చూస్తే ఫస్ట్ అప్ ట్రెండ్ ఉండాలి, తర్వాత హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అయ్యే రోజు కొంచెం పైన లేదా గ్యాప్ అప్ లో ట్రేడ్ అవుతూ ఉండాలి. తర్వాత నెక్స్ట్ డే ఎప్పుడైతే హ్యాంగింగ్ మ్యాన్ కిందకు వస్తుందో అలాంటప్పుడు మనకి ఒక రెడ్ కలర్ క్యాండిల్ తో కింద క్లోజ్ కన్ఫర్మేషన్ ఇవ్వాలి. అండ్ హ్యామర్ రూల్స్ ఫాలో అవ్వాలి, మనకి బాడీ లెంత్ కంటే షాడో అనేది డబల్ ఉండాలి. ఇలాంటి రూల్స్ అన్ని సాటిస్ఫై అయినప్పుడే మనం యూస్ చేస్తే మన ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే అసలు మీకు ఈ వీడియోలో ఎంతవరకు అర్థమైంది అనేది కాసేపట్లో మీకు ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. సో ఆ ప్రాక్టీస్ సెషన్ కనుక మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేయగలిగితే మీరు ఇప్పుడు హ్యామర్ ప్యాటర్న్ ని కరెక్ట్ గా అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు. అయితే దీంతో మనం హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ ని క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ మనం బుల్లిష్ హ్యామర్ క్యాండిల్ ప్యాటర్న్ గురించి నేర్చుకుందాం. సో ఇప్పటిదాకా మనం యూజ్ చేసిన హ్యాంగింగ్ మ్యాన్ బెరిష్ కోసం యూజ్ చేసాం కదా, బట్ ఎప్పుడైతే మార్కెట్ పడిపోతూ ఉందో అలాంటప్పుడు అది రివర్స్ అవ్వడం కోసం మనకి యూజువల్ గా ఒక బుల్లిష్ హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ ఉంటుంది. అయితే బుల్లిష్ హ్యామర్ ప్యాటర్న్ అంటున్నాం, రెడ్ కలర్ క్యాండిల్ కనపడుతుంది ఇక్కడ కదా. అయితే ఎప్పుడైనా ఏ హ్యామర్ ప్యాటర్న్ అయినా సరే కలర్ ఇంపార్టెంట్ కాదు, అక్కడ దాని నేచర్ మాత్రమే ఇంపార్టెంట్ అన్నమాట. సో ఒక ఐడియల్ బుల్లిష్ హ్యామర్ ప్యాటర్న్ ని ట్రేడ్ చేయడానికి రూల్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక డౌన్ ట్రెండ్ ఉండాలి, కిందకి పడుతూ ఉండాలి. తర్వాత మళ్ళీ మనకి యూజువల్ గా ఒక ఎప్పుడైతే హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందో ఆ హ్యామర్ ప్యాటర్న్ యొక్క క్యాండిల్ బాడీకి 2x కానీ 3x కానీ మనకి కిందకి క్లియర్ గా షాడో కనిపించాలి. అలాంటి షాడో కనిపించిన తర్వాత ఎస్ ఒక హ్యామర్ ఫార్మేషన్ జరిగింది అని మనం అనుకోగలం. కాబట్టి ఇక్కడ నుంచి రివర్స్ అయి పెరుగుతుంది అని అనుకుంటాం, బట్ ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు మనకి. సో కన్ఫర్మేషన్ కోసం ఏంటి, నెక్స్ట్ డే ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చి పైన క్లోజ్ అవ్వాలి. అలాంటప్పుడు మనకి ఇక్కడ నుంచి ఒక కన్ఫర్మేషన్ వచ్చి ఇక్కడ నుంచి పైకి పెరుగుతుంది అని చెప్పి మనం గెస్ చేసుకోగలుగుతాం. కాకపోతే ఇమ్మీడియట్గా పెరుగుతుందా లేదా అనేది మనం చెప్పలేం. ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఈ ప్రైస్ రేంజ్లో 1, 2,
3-4 డేస్ ఇక్కడే ఉంది. మేబీ అప్పుడప్పుడు పైకి వెళ్తూ వస్తూ ఉంది. బట్ సమ్హౌ 5th డే లేదా 6th డే మాత్రమే మనకి పైకి కన్ఫర్మేషన్ ఇచ్చింది. కాబట్టి మనకు కొంచెం పేషెన్సీ అనేది ఉండాలి. సమ్హౌ ఈ హ్యామర్ షేప్ యొక్క బాటమ్ ఏదైతే ఉందో అది మనం స్టాప్ లాస్ గా కూడా అనుకోవచ్చు. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్టాప్ లాస్ ఎప్పుడు మనకి హిట్ అవ్వలేదు. ఎప్పుడైతే మనకి ఇలా ఒక హ్యామర్ షేప్ ఫామ్ అయ్యి తర్వాత నెక్స్ట్ డే గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చిందో అలాంటప్పుడు ఒక బయింగ్ ఇండికేషన్ తో మనం ఇక్కడ బై చేసుకుంటే టెంపరీగా కాసేపు మనల్ని టెన్షన్ పెట్టినా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకి క్లియర్ గా పెరుగుతున్నట్టుగా కనపడుతూ ఉంది. అయితే హ్యామర్ ప్యాటర్న్ అన్నప్పుడు ఇవన్నీ రూల్స్ మనం గుర్తు పెట్టుకుంటేనే మనం కరెక్ట్ గా ఈ క్యాండిల్ స్టిక్స్ యూజ్ చేస్తూ మనీ ఎర్న్ చేయగలుగుతాం. అండ్ వన్ ఆఫ్ ది మేజర్ పాయింట్ ఇంకా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే జనరల్ గా ఇలాంటివన్నీ మనం ప్రైమరీ ట్రెండ్ లోనే అబ్జర్వ్ చేయాలి. ప్రైమరీ ట్రెండ్ అంటే ఏంటి, సెకండరీ ట్రెండ్ అంటే ఏంటి? ఇక్కడ సపోజ్ చార్ట్ కనపడుతుంది చూడండి. ఈ చార్ట్ మనకు క్లియర్ గా ఒక అప్ ట్రెండ్ లో కనపడుతుంది. కాబట్టి మనం అప్ ట్రెండ్ లో అంటే బుల్లిష్ కదా, బుల్లిష్ లో మనకి ఒకవేళ మనం హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది అన్నట్టు రివర్సల్ కోసం ప్రైమరీ ప్యాటర్న్ లోనే మనం ట్రేడ్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. ఒకవేళ మనకి ప్రైమరీ ట్రెండ్ డౌన్ ట్రెండ్ నడుస్తుంటే అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే బుల్లిష్ హ్యామర్ కోసం వెయిట్ చేయాలి. ఈ బుల్లిష్ హ్యామర్ వచ్చి నెక్స్ట్ డే గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చి కన్ఫర్మేషన్ ఇచ్చింది అంటే అక్కడ నుంచి పెరుగుతుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఇప్పటిదాకా మీకు నేర్చుకున్న పాయింట్స్ చాలా సింపుల్ గా ఉన్నాయి కదా. ఎంతవరకు సింపుల్ ఇప్పుడు ఈ ప్రాక్టీస్ సెషన్ నుంచి మనం చూద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు చూపించబోయే ఇమేజ్ లో హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ స్టిక్ ఎక్కడుందో కనిపెట్టండి. సో ఇమ్మీడియట్ గా మీకు కనిపెట్టడం కష్టం అవ్వచ్చు, అందుకని వీడియోని ఒకసారి పాజ్ చేయండి. సో ఇక్కడ ఒకసారి పాజ్ చేసి ఇందులో మీకు హ్యాంగింగ్ మ్యాన్ ఎక్కడ కనపడుతుంది అనేది ఐడెంటిఫై చేయండి. సో మీరు అన్పాజ్ చేశారు అని అనుకుంటున్నాను. మీరు మేబీ హ్యాంగింగ్ మ్యాన్ని ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేసి ఉండొచ్చు. కొంతమంది మేబీ హ్యాంగింగ్ మ్యాన్ని ఇక్కడ ఐడెంటిఫై చేసి ఉండొచ్చు ఇదిగా, లేదా ఇక్కడ ఐడెంటిఫై చేసి ఉండొచ్చు, లేదా ఇక్కడ ఐడెంటిఫై చేసి ఉండొచ్చు. సో ఈ మూడిట్లో మరి అసలు యాక్చువల్ హ్యాంగింగ్ మ్యాన్ ఏది అంటే ఏది కూడా యాక్చువల్ హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ కాదు. సో ఫస్ట్ మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక హ్యామర్ షేప్ లాగా ఫామ్ అయింది. కానీ అంతకుముందు ఒక అప్ ట్రెండ్ అనేది మనకి లేదు. యాక్చువల్గా ఇక్కడ సైడ్ వైజ్లోనే కనపడుతుంది. కాబట్టి ఇది హ్యామర్ కాదు, ముందు అప్ ట్రెండ్ లేదు కాబట్టి. అయితే మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లియర్గా ఒక అప్ ట్రెండ్ ఉంది. కాబట్టి ఇది మనకి హ్యామరే కదా. అండ్ అలాగే నెక్స్ట్ డే రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది, తర్వాత పడిపోయింది. కాబట్టి ఇది కరెక్ట్ హ్యామరే కదా, లేదా హ్యాంగింగ్ మ్యానే కదా అంటారా? ఇది కూడా కాదు. ఎందుకంటే మన హ్యాంగింగ్ మ్యాన్ యొక్క రూల్, సెకండ్ రూల్ ఏంటి? ఎప్పుడైతే మనం క్యాండిల్ బాడీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నామో క్యాండిల్ బాడీ ఎక్స్ అయితే దానికంటే డబల్ అంటే 2x కానీ 3x కానీ ఉండాలి. బట్ ఇక్కడ క్యాండిల్ బాడీ చాలా పెద్దగా ఉంది, స్టిక్ చిన్నగా ఉంది. కాబట్టి ఇది హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ కాదు. తర్వాత ఇక్కడ కూడా మనకి హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ లాగా కనిపించవచ్చు. ఇక్కడ మనకి ఎక్స్ లెంత్ ఉంటే మన క్యాండిల్ బాడీ అనేది స్టిక్ అనేది 2x 3x 5x కంటే కూడా ఇది ఎక్కువ ఉంది. కాబట్టి ఇది హ్యాంగింగ్ మ్యానే కదా అని అనుకోవచ్చు. కానీ హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ ఎప్పుడు రావాలి? మనకి పెరుగుతున్నప్పుడు రావాలి. బట్ యాక్చువల్గా ఇది పడుతూ ఉంది అంతకుముందు ట్రెండ్, జస్ట్ ఈ ఒక్కరోజు మాత్రమే పెరిగింది. కాబట్టి ఇది కూడా హ్యాంగింగ్ మ్యాన్ కాదు. సో ఇక్కడ మీరు చాలా నేర్చుకున్నారు కదా. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఈ సెకండ్ ఇమేజ్ లో హ్యాంగింగ్ మ్యాన్ ఎక్కడుంది అనేది మీరు ఒకసారి కనుక్కోండి. సో ఈ ఇమేజ్ ని కూడా ఒకసారి పాజ్ చేసి ఎక్కడ హ్యాంగింగ్ మ్యాన్ ఉంది అనేది ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. సో మీరు అన్పాజ్ చేశారు అని అనుకుంటున్నాను. ఈ ఇమేజ్ లో హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ ఎక్కడుంది అంటే ఇక్కడ ఉంది. యాక్చువల్ గా స్టాక్ ప్రైజెస్ అనేవి ఇలా పెరుగుతూ వెళ్తూ క్యాండిల్ స్టిక్స్ మనకి పెరుగుతున్నాయి. అయితే ఈ లెవెల్ కి వచ్చిన తర్వాత ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇలా మనకు ఒక హ్యామర్ షేప్ అనేది ఫామ్ అయింది. అండ్ ఈ హ్యామర్ షేప్ తర్వాత నెక్స్ట్ డే గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. బట్ చాలా మంది ఏంటంటే ఆల్రెడీ స్టాక్ ప్రైస్ ఇంత పెరిగిపోయింది కదా, ఇక్కడ ఒక హ్యామర్ ఫామ్ అయింది కదా, రేపటి రోజైనా సెల్ చేద్దాం అని చెప్పి రెడీగా ఉంటారు. వాళ్ళు సెల్ చేస్తూ ఉంటారు. బట్ ఇది పైకి వెళ్తూనే ఉంటుంది. అందుకని హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ రాగానే పడిపోతుంది అని కాదు, నెక్స్ట్ డే మనకు కన్ఫర్మేషన్ వస్తేనే మనం ట్రేడ్ చేసుకోవాలి. అలాంటి ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇక్కడ లేదు కాబట్టి మీరు ఐడెంటిఫై చేయడం కూడా కష్టమైపోయింది. బట్ ఒకవేళ మీకు గనక దాని నెక్స్ట్ డే రాబోయే క్యాండిల్ ఏంటో మీకు తెలియదు అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ వరకే తెలుసు, యువతలో ఉన్న పార్ట్ తెలియదు అని అనుకుందాం. అలాంటప్పుడు ఎప్పుడైతే మీరు ఈ క్యాండిల్ చూస్తారో ఇమ్మీడియట్ గా మీరు హ్యాంగింగ్ మ్యాన్ అని అనుకుంటారు. అప్పటిదాకా మీకు ఈ కాన్సెప్ట్ తెలుసు కాబట్టి హ్యాంగింగ్ మ్యాన్ అనుకుంటాం, బట్ కాదు. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం మళ్ళీ ఈ ఇమేజ్ లో హ్యాంగింగ్ మ్యాన్ ఎక్కడుంది అనేది చూద్దాం. సో ఇప్పుడు కూడా ఒకసారి దీన్ని పాజ్ చేయండి. పాజ్ చేయడం ద్వారా హ్యాంగింగ్ మ్యాన్ ఎక్కడుంది అనేది కనుక్కోండి. సో మీరు అన్పాజ్ చేశారని అనుకుంటున్నాను. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నది హ్యాంగింగ్ మ్యాన్ అని అనుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక అప్ ట్రెండ్ ఉంది. అప్ ట్రెండ్ టాప్ లో హ్యాంగింగ్ మ్యాన్ లాగా ఫామ్ అయింది హ్యామర్ షేప్. తర్వాత నెక్స్ట్ ఒక రెడ్ కలర్ క్యాండిల్ వచ్చి కిందకి వెళ్తుంది అని అనుకుంటూ ఉన్నాం కదా. బట్ స్టిల్ ఇది కూడా ఒక హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ కాదు. ఎందుకు హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ కాదు అంటున్నానంటే బాడీ లెంత్ చూడండి. ఇది ఎక్స్ లెంత్ ఉంటే ఇది మేబీ 1.5x లేదా అంతకంటే కొంచెం తక్కువగానే ఉండేటట్టు ఉంది, లేదా ఆల్మోస్ట్ ఈక్వల్ ఎక్స్ లెంతే ఉందన్నమాట. అందుకని ఇది
హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ కాదు, ఈ రివర్సల్ని మనం హ్యాంగింగ్ మ్యాన్ రివర్సల్గా తీసుకోకూడదు. సో ఈ 3 ఇమేజెస్లో ఎక్కడ కూడా మనకి హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ లేదు. బట్ రకరకాల మిస్టేక్స్ మనమే చేస్తూ ఉంటాం. మనం పెట్టుకున్న సెట్ ఆఫ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం మిస్ అవ్వడం వల్లే మనం రాంగ్ సిగ్నల్స్ ట్రేడ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పటికీ మీకు ఒక క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. కాబట్టి ఈ ఇమేజ్లో ఒక బుల్లిష్ హ్యామర్ క్యాండిల్ని కనుక్కోండి. ఇందాక దాకా మనం హ్యాంగింగ్ మ్యాన్ అంటే ఒక స్టాక్ ప్రైస్ పెరుగుతున్నప్పుడు ఒక హ్యాంగింగ్ మ్యాన్ వచ్చి రివర్స్ అయి పడే సిగ్నల్ కోసం వెతికాం. కానీ ఇప్పుడు కనిపించబోయే ఇమేజ్లో ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ పడుతూ ఉంటుందో అలాంటప్పుడు ఒక బుల్లిష్ హ్యామర్ వచ్చి రివర్స్ అయి పెరిగే సిగ్నల్ని వెతకండి. సో ఈ ఇమేజ్ని కూడా ఒకసారి పాజ్ చేసి దీన్ని స్టడీ చేయండి. మీరు దీన్ని అన్పాజ్ చేశారు అని అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే డౌన్ ట్రెండ్ ఉంది. డౌన్ ట్రెండ్లో ఇక్కడ ఒక హ్యామర్ షేప్ వచ్చింది మనకు క్లియర్గా. అండ్ నెక్స్ట్ డే ఒక గ్రీన్ కలర్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఇది మనకి ఒక పర్ఫెక్ట్ బుల్లిష్ హ్యామర్ ప్యాటర్న్. ఎందుకంటే ఇక్కడ మీరు లెంత్ తీసుకున్నా కూడా ఎక్స్ లెంత్ ఉంటే ఇక్కడ 2x లెంత్ ఉంది. ఆ నెక్స్ట్ డే గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు ఒక బయింగ్ సిగ్నల్ అనేది జనరేట్ అయింది. యూజువల్గా ఈ హ్యామర్ యొక్క కింద లైన్ ఏదైతే ఉందో ఇది మనం స్టాప్ లాస్గా అనుకుంటాం. స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. మనకి 1 or 2 days కొంచెం టెన్షన్ పెట్టినా లేదా 1 or 2 క్యాండిల్స్ టెన్షన్ పెట్టినా తర్వాత క్లియర్గా మనకి డైరెక్షన్ రివర్సల్ అనేది కనపడుతూ ఉంది. సో ఫైనల్గా ఈ ఇమేజ్లో కూడా ఒక బుల్లిష్ హ్యామర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని కనుక్కోండి. సో ఈ ఇమేజ్ని కూడా ఒకసారి మీరు పాజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పటిదాకా మీరు ప్రాక్టీస్ సెషన్లో చూసిన వీడియోస్ అన్ని రియల్ టైమ్ చార్ట్సే, బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్. సో బ్యాంక్ నిఫ్టీ 1 hour చార్ట్స్లోనే నేను వీటిని ఐడెంటిఫై చేసి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఐడెంటిఫై చేసిన హ్యామర్ ప్యాటర్న్, బుల్లిష్ హ్యామర్ ప్యాటర్న్ ఇది అయి ఉండొచ్చు. ఎస్, ఇది కరెక్టే. ఎందుకంటే అంతకుముందు క్లియర్గా మనకు ఒక డౌన్ ట్రెండ్ ఉంది అండ్ బాడీ లెంత్ ఎక్స్ ఉంటే ఇది 2x కంటే ఎక్కువగా ట్రేడ్ అవుతూ ఉంది. 2x లేదా అంతకంటే ఎక్కువ లెంత్ ఉన్నట్టే మనకు కనపడుతూ ఉంది. అండ్ దీని తర్వాత క్యాండిల్ మనకు ఒక క్లియర్ గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకు ఒక బై సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది. విత్ ఇక్కడ మనం స్టాప్ లాస్ అని చెప్పి అనుకుంటూ ఉంటాం. సో ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్గా మనకు ఒక బుల్లిష్ ట్రెండ్ కనపడుతూ ఉంది. అంతకుముందు మనకున్న బెరిష్నెస్ ఏదైతే ఉందో అది రివర్స్ అయ్యి మనకి పైకి వెళ్తుంది. కాబట్టి ఈ లెవెల్స్లో మనం ట్రేడ్ చేయడానికి కరెక్ట్గా ఒక ప్రాపర్ సిగ్నల్ అనేది మనకి ఫామ్ అవుతూ ఉందన్నమాట. సో యాక్చువల్గా మనం ఇప్పుడు నేర్చుకున్న ఈ హ్యామర్ ప్యాటర్న్స్ అనేవి చాలా సింపుల్. బట్ మీరు ఈ లాజిక్స్ని ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారు అండ్ సైకలాజికల్గా కొత్త విషయం నేర్చుకున్నారు కాబట్టి దీన్ని కొన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇది ఈజీగా గుర్తుంటుంది. లేకపోతే చాలా టైం పట్టచ్చు లేదా కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. అయితే మనం హ్యామర్ ప్యాటర్న్ నేర్చుకున్నాం కదా, ఇంకా రివర్సల్స్ అన్నీ మనం ట్రేడ్ చేయొచ్చా అంటే లేదు. హ్యామర్ ప్యాటర్న్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ రివర్సల్ ప్యాటర్న్. ఇంకా అలాగా మనకి ఇన్వర్స్ హ్యామర్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ ఇన్వర్స్ హ్యామర్ క్యాండిల్స్ యూజువల్గా మనకు ఒక హ్యామర్ని నిలబెడితే ఇలా ఉంటే దాన్ని రివర్స్ చేస్తే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది కదా. సో ఇక్కడ మనం చార్ట్లో అబ్జర్వ్ చేస్తున్నట్టు ఇలా మనకి ఇన్వర్స్ హ్యామర్ క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి. యూజువల్గా అవి కూడా మన రివర్సల్స్ చెప్తూ ఉంటాయి అన్నమాట. ఈ రివర్సల్స్ గురించి అండ్ అలాగే ఇన్వర్సల్ హ్యామర్ ప్యాటర్న్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఈ వీడియోలో కంటెంట్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నా ఎఫర్ట్స్ అన్ని కనుక మీకు నచ్చాయి అని అంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాక్ ఛానల్. Thank you everyone.